ఈరోజు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్, ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులు కానీ, అలాగే ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి అవకాశం కల్పించేటువంటి క్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్కిల్ సెన్సస్ పేరుతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ మీద, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద రివ్యూని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత యావత్తు కూడా వారందరూ కూడా ఎక్కువ జీతాలు కావాలి, ఎక్కడుంటారో అక్కడే ఉద్యోగం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అటువంటి యువతకి వాళ్ళందరినీ మోటివేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీస్ ఈరోజు ఉద్యోగస్తులు దొరక్క ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా గుంటూరు జిల్లా వైపు తీసుకుని వచ్చి ఒక బ్రాండ్ గా, అంటే ఇప్పటికే ఉన్నటువంటి మిర్చి, కాటన్ కాకుండా ఇంకా కొన్ని తయారీ రంగాల్ని ఇక్కడ కేంద్రీకృతం చేస్తూ వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి వనరులను సమకూర్చేటువంటి విధానంతో పాటు అనేక విషయాల మీద ఈరోజు చర్చ జరగడం జరిగింది. తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నటువంటి విధంగా ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి ఉద్యోగాలు, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన చేశారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు కల్పించేటువంటి దాంట్లో ఇది మొదటి అడుగుగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ కల్పన కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.